మీ అందరికీ తెలుసు, కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఒక్కసారి చూస్తే నిజంగా ఇలాంటి వాళ్ళని ఎలా మనం కొట్టాలో అర్థమై సావదు. ఏ రకంగా వీళ్ళకి బుద్ధి వస్తుందో మనకు తెలియట్లే. ఒకటి నేను ఒక వాయిస్ వినిపిస్తాను. వ్యక్తి గురించి నేను చెప్పాల్సిన అవసరంలా, మీకు అర్థమైపోద్ది వాయిస్ వింటే. ఒకసారి వినండి. అది మనందరి బాధ్యత. ఆడవాళ్ళ జీవితం సంకనాకి చేసిన పర్లేదు, తిరుమల ప్రతిష్టలు దిగజారు చేసిన పర్లేదు, అవన్నీ నడుస్తూనే ఉంటాయి రాజకీయాలు. కానీ జంతువులు మనకు చాలా ముఖ్యం. దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి వినండి. సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్నారు. గుజరాత్ ఇందాక తిరిగిపెట్టిన జిరాఫ్ వీటిని అమ్మగారి పేరు అడాప్ట్ చేసే సంవత్సరానికి రెండు జిరాఫ్ అడాప్ట్ చేసుకుని ఎంత ఎక్కువ మనీ కావాలో వెంటనే పే చేశాను. పని చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జోసులు కానీ బయట కానీ జంతు సంరక్షణ కృషి జంతు సంరక్షణకి మన వంతు కృషి చేయాలంట. ఈయన రెండు జిరాఫీలని వాళ్ళ తల్లి గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకుంటాం. మంచి విషయం. తల్లికి మనం మాత్రం గౌరవం ఇవ్వాలి. సమాజం పట్ల మనకు ఆ బాధ్యత ఉండాలి. జంతువులను మనం కాపాడుకోవాలి. సరే, ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసినా కూడా పర్లేదు, నో ప్రాబ్లం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, తిరుమల లడ్డు ప్రతిష్టని దిగజారు చేసినా కూడా నో ప్రాబ్లం. దాని గురించి నేను మాట్లాడను. కానీ జంతువుల సంరక్షణ గురించి అయితే నేను మాట్లాడతాను. ముందుకొచ్చి నిశ్చికోడు మాట్లాడుతున్నాను. ఇంకో వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఒకసారి ఇప్పుడంటే అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రేమ జంతువుల మీద ఎట్లుంటుంది అనేది ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన నవ్వుల్లో అంటే విమర్శలు అనేవి చెయ్యొచ్చు, ఎవరికైనా హక్కు ఉంటుంది. జర్నలిస్టులకి ఇంకా బాధ్యత కూడా ఉంటుంది. కానీ దేని మీద పడితే ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కనీసం ఇంగిత జ్ఞానం ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఉండదు అనుకోండి. వాళ్ళని నమ్ముకుని వచ్చినటువంటి వీళ్ళకి కూడా ఆ గొర్రె బుద్ధి, ఆ మైండ్ సెట్ ఏంటో నాకైతే అర్థం కాదు. ఎవరో అశ్లీలత డాన్సులు వేసేసారు, ఇంకేముంది వాడు వంతరా ఆడు ఈడు అనుకుంటూ మాట్లాడేస్తూ ఉంటారు. అక్కడ ఆడోళ్ళ మగోళ్ళ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ఆలోచన కూడా ఉండదు. కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించుకోవాలో తెలుసు, కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం రాదు. సరే, ఈ పలానా జర్నలిస్ట్ గారు మరి ఎందుకని అలాంటి వ్యక్తులకి వత్తాసు పలకటం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శన చేయటం కోసం రెడీ అయిపోతూ ఉంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జంతు శాలకు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి దానికి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత రెండు జిరాఫీలని వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు, అంజనమ్మ గారి పుట్టినరోజు. అంజనమ్మ గారి పుట్టినరోజుకు కాబట్టి నేను 1 సంవత్సరం పాటు వీటి పోషణకు సంబంధించినటువంటి అన్ని కూడా నేను దత్తత తీసుకుంటున్నాను. వాటిని నేను దానికి సంబంధించి సంరక్షణకు నాదే పూర్తి బాధ్యత అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎవరైనా ఇలా తీసుకోవడానికి ముందుకు రండి, ఇలా తీసుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి మంచి ఆహారాన్ని, మంచి ఇది పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఒక అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి, ఆయన ఏదైనా సరే, గతంలో చాలాసార్లు చెప్పా, ఎవరైనా సరే ముందు ఒక సహాయం ఏదైనా మంచి పని చేయడానికి రావాలి అంటే ముందు నువ్వేం చేస్తున్నావు, నేను లెక్చర్లు ఇవ్వటానికి కాదు, ముందు నువ్వేం చేస్తున్నావో దీన్ని చెప్పి చేసి ఆ తర్వాత ఎవరినైనా అడగాలి అనేటువంటి సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతారు. అదే ఆయన ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు, చేస్తున్నారు. ఈ సదరు జర్నలిస్టు ఎప్పుడు ఎవడికి పిల్లికి బిచ్చ వేసినటువంటి పరిస్థితి కూడా ఉండదు. అర్థమైందా? ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చి దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతోనే వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, అందరినీ కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతకు మించి వీళ్ళకి దిక్కు లేదు, వీళ్ళకి బతకడం చేత కాదు. ఎంతంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటమే, మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవటమే జీవిత ధ్యేయం, లేకపోతే మనకి పోషణ, కడుపు నిండదు అనేటువంటి భావన. సో మరి అందుకనే పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆడవాళ్లను రోడ్డుకి ఇచ్చేసినా పర్లేదు. ఎవరు ఇచ్చేశారు? ఎవరు వచ్చారు రోడ్డు మీదకి? తీసుకురా, పలానా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పలానా నన్ను ఇబ్బంది పెట్టారు, కొన్ని వీడియోలు ఏమైనా రిలీజ్ చేశారు, నిన్న మొన్న జనసేన ఎమ్మెల్యే ఎవరు చేశారు కదా, అలా చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నా పిల్లల్ని గాలి వదిలేశారు అనేటువంటి మాట, కేసు కానీ ఇంకా ఏమైనా ఉంటే తీసుకురా. ఉండదు. మనకి సిగ్గు, శరం, సాక్ష్యాలు ఏమీ ఉండవు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంతే, దాన్ని పట్టుకుని ఇలాంటి పేటీఎం బ్యాచ్ కూడా ఇంతే. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు. ఎవరన్నా వచ్చి ఇదిగో ఇలా జరిగింది, ఇలా నన్ను ఇబ్బంది పెట్టారు, నాకు అన్యాయం చేశారు అని చెప్పి ఏమన్నా పెట్టారా? మాట్లాడారా? కేసు పెట్టారా? జరిగిందా? చూసారా? ఉంటే చూపించండి. ఒక కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చూపించండి. ఇదిగో నాకు అన్యాయం చేసిందని చెప్పి ఒక మహిళ ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఎందుకయ్యా, ఎందుకు ఇంత దిగజారుడు జర్నలిజం అవసరమా? కూటి కోసం కొన్ని పనులు ఉంటాయి. అడుక్కునే దగ్గర, గుడి దగ్గర కూర్చుని అయినా సరే కూర్చుంటే రోజుకు ఒక 500 వస్తున్నాయంట. వెళ్ళి కూర్చోండి, బాగుంటుంది.
నిజాయితీగా అడుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎందుకు దరిద్రం? ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయన తల్లి మీద ప్రేమతోనో లేదంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తులేవా? చెప్పు.